మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు మనకి ఏమేమి రూల్స్ అనేవి తెలిసి ఉండాలి, అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి ఫ్రెండ్స్. అసలు ఇన్వెస్ట్ చేసే ముందు మనకి ఇవి కన్ఫామ్ గా తెలిసి అయితే ఉండాలన్నమాట. ఇవి తెలియకుండా అయితే ఎవరు ఇన్వెస్ట్ చేసినా కొంచెం నష్టాల్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుద్ది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్లో వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అయితే అడగండి, నేను కన్ఫామ్ గా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో కొంచెం ఇంట్రడక్షన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకి మన డబ్బులు అనేవి మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన తరపున ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో వాడు ఏం చేస్తాడంటే మన డబ్బులన్నీ నాలాంటి తెలియని వాళ్ళకి దగ్గర నుంచి అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని మన డబ్బులన్నీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట ఒక ఫండ్ మేనేజర్ ద్వారా. సో దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటారు. మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు కంప్లీట్ గా అయితే చూడొచ్చు. సో నార్మల్ ఇది అసలు మెయిన్ గా మనకి ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే ముందు అసలు మీ గోల్ ఏంటి. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తున్నాము, అసలు నేను ఎందుకు వస్తున్నాను, నా గోల్ ఏంటి, ఫ్యూచర్ లో మీ చదువుల కోసమా లేకపోతే మీ పిల్లల కోసమా, ఇలా ఒక గోల్ అనేది మీకైతే ఉండాలన్నమాట. సో ఆ గోల్ లేకుండా మీరైతే ఇందులోకి రాకూడదు. ఎందుకు అంటే అసలు ఏమీ తెలియకుండా ఊరికే టైం పాస్ కోసం చేద్దాం అనుకుంటే గనక మనకి లాంగ్ టర్మ్ లో అయితే రిటర్న్స్ అయితే ఎక్కువ అయితే రావు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటో తెలుసుకోండి. సెకండ్ ఏంటి అంటే రిస్క్ మీరు తీసుకోగలరా లేదా అని చెప్పేసి మీరు అయితే ఒక మైండ్ లో అయితే ఫిక్స్ అయిపోండి. ఎందుకు అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఓన్లీ స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయం, మనకి డెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇలా చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి. సో మీరు రిస్క్ తీసుకోగలను అనుకుంటే గనక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే చూస్ చేసుకుంటారనమాట. మనకి ఒక 4-5 కేటగిరీస్ ఉంటాయి, హైబ్రిడ్, ఈక్విటీ, డెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి. సో మీ రిస్క్ అనేది మీరు ఎలా తీసుకోగలరు అని చెప్పేసి మీరు దానికి సంబంధించిన ఫండ్స్ అయితే చూస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా మూడోది ఏంటి అంటే మనం ఎలాంటి రకమైన ఫండ్ అనేది చూస్ చేసుకుంటున్నాం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు గ్రో యాప్ లో గానీ, ఏంజల్ వన్ గానీ ఇలా మీరు చాలా మనకి డిమాట్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళేసి మీరు ఏదైనా ఒక ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, మీరు కరెక్ట్ గా నేమ్ అయితే చదవండి. ఫస్ట్ ఆ నేమ్ కరెక్ట్ గా అది రెగ్యులరా, డైరెక్టా, ఈక్విటీ మ్యూచువల్ ఫండా, డెడ్ మ్యూచువల్ ఫండా, లేకపోతే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్సా, ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి. నేను కంప్లీట్ గా క్లారిటీగా అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీరు కన్ఫామ్ గా అయితే చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆ ఫండ్ నేమ్ అయితే మీరు కంప్లీట్ గా క్లారిటీగా అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. మనకి మ్యూచువల్ ఫండ్స్ లోనే రెగ్యులర్ ఉంటది, డైరెక్ట్ ఉంటది. సో చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతారనమాట. మీరు ఆ ఫండ్ మనం ఎలాంటి ఫండ్ ని ఫస్ట్ చూస్ చేసుకుంటున్నామో అనేది ఈ మూడో పాయింట్ గా అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో అన్ని ఫండ్స్ కి ఒకే రకమైన ప్రాఫిట్స్ అయితే రావన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, మీరు ఓన్లీ మన డబ్బులు అనేది స్టాక్ మార్కెట్ లోనే వాడు ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు కాబట్టి, సో అప్పుడు మనకి స్టాక్స్ గనక బాగా ప్రాఫిట్స్ అనేవి సంపాదించినాయి అనుకోండి, సో మనం కూడా ఎక్కువ ప్రాఫిట్ లో ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది అనమాట. డెడ్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, సో ఇలా కూడా మనకి చాలా రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి మనకి మన ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. మీకు అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేలాగా ఉండదు. సో మనం ఏ ఫండ్ చూస్ చేసుకుంటున్నామో ఫస్ట్ మీరైతే తెలుసుకున్న తర్వాత దాని ప్రాఫిట్స్ కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ ప్రాఫిట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు గ్రో యాప్ తీసుకోండి, మీకు అక్కడ 5 years గ్రాఫ్ అనేది ఒకటి ఉంటది అనమాట. సో ఆ గ్రాఫ్ ను బట్టి మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా 5వ పాయింట్ గా మనం ఏం చేయాలి అంటే మన ఫండ్ మేనేజర్ అనే మేనేజ్మెంట్ అయితే ఉంటది కదా, మన డబ్బుల్ని అటు ఇటు రొటేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఫండ్ మేనేజర్ యొక్క మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకోండి. ఇప్పుడు అది ఎలా తెలుసుకోవాలి అంటే మీకు ఏదో ఒక ఫండ్ ని అయితే చూస్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫండ్ కి సంబంధించిన మేనేజర్ ప్రొఫెషనల్ మేనేజర్ ఎవడెవడు ఉన్నాడో మనకంతా గ్రో యాప్ లో చూడొచ్చు అనమాట. సో గ్రో యాప్ లో కానీ, ఏంజల్ వన్ కానీ, సో అన్నిటిలోని మనకు అక్కడ ఆ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ స్టాఫ్ గురించి మొత్తం అయితే ఉంటది. సో మీరు ఒకసారి ఆ డీటెయిల్స్ మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే గనక మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా ఆ ఫండ్ కి సంబంధించిన మేనేజ్మెంట్ గురించి మీరైతే కంప్లీట్ గా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ మెయిన్ గా ఈ 5 పాయింట్లు అయితే చెక్ చేసుకోండి. ఈ 5 పాయింట్లే కాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇవి మెయిన్ గా మీరు చెక్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటది అనమాట.
సో మీరు ఒక ఫండ్ ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. సో ఈ కన్ఫామ్ గా 5 పాయింట్లు అయితే తెలిసి ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకైతే నేనైతే వస్తాను. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మెయిన్ గా ఈ 5 పాయింట్లు అయితే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.